శుభనాథ్ గారికి అలియాస్ చెన్ని గారికి, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అనంతకోటి, ఇదొక ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మేళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డున వెలిసిన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలువి కార్య సిద్ధార్థముపై బృహత్నత శృణుదేవి పరోక్షామి అని అధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది. శుభాచ దేవీత్వం భక్తులపై సర్వకార్య విధాయిని కలువి కార్య సిద్ధార్థముపై బృహత్నత శృణుదేవి పరోక్షామి కుంజికా స్తోత్రమంతం మేన ప్రభావిణ జండి చాప శుభ భవేత్. అటువంటి సర్వంగళ మంగళేశివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సైక్లేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్వద్వైరి వినాశనం. అటువంటి ఆ ఇంద్రకీలాద్రి వెలిసిన ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపైన ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ, మరి ఈనాడు ఈ యొక్క శరన్నవరాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక, ఇంతకుముందు ఇది 5వ సభ ఇప్పుడు జరిగేది. అంటే ఇంతకుముందు పున్నమి ఘాట్ దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక కార్యక్రమం అది 11 రోజులు జరుగుతుంది. ఇదేమో 46 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మరి శరన్నవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత త్రిపుర సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీమాత అయితేనేమి, అలా ఈ చివరికి మహిషాసుర మర్దినితో పూర్తవుతున్న కాబోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేలాది మంది భక్తులు రావడం, దీక్ష పూని ఇక్కడికి రావడం, మహిషాసుర మర్దిని అయితేనేమి, గాయత్రి మాత అయితేనేమి, లేకపోతే అన్నపూర్ణమ్మ అయితేనేమి, అలాగే కాచాయిని దేవి, అలాగే మహాలక్ష్మి అయితేనేమి, ఇవాళ మరి లలితా దేవి అయితేనేమి, రేపు చండీదేవి అయితేనేమి, తర్వాత సరస్వతీదేవి, దుర్గామాత, అలాగే ఈ మహిషాసుర మర్దిని, ఇలా ఈ 11 రోజులు 11 అవతారాల్లో ఆవిడని అలంకరించి జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో, అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రెంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు అంటే సంకల్ప బలియే ఉంటాం. మనం చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుళ్ళందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం. ఎప్పటికప్పుడు ప్రతి వాళ్ళల్లో ఒక భయం, ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఏ ఆటంకం కలుగుతుంది కార్యక్రమాలకని. అటువంటిది ఆ దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంతే సంకల్ప బలీయం అంటాను. అలాగే చతుషష్ఠి కళలకు గానం చేయని మన భారతదేశం